సిబిఎన్ గారు భలే దొరికిపోయారు సార్. లిక్కర్ నుండి వచ్చే ఆదాయం అంతా ఎటు వెళ్ళిపోతుందా అనుకున్నాను. ఇచ్చోండి క్యాగ్ రిపోర్ట్స్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025 ఏప్రిల్ నుండి ఆగస్ట్ దాకా లిక్కర్ నుండి ఏపీ గవర్నమెంట్ కి వచ్చిన ఆదాయం 6,782 కోట్లు. కానీ వర్స్ట్ కేస్ 10% గ్రోత్ రేట్ తీసుకుంటే ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 ఏప్రిల్ టు ఆగస్ట్ లో లిక్కర్ నుండి ఏపీకి రావాల్సిన ఆదాయం 7,460 కోట్లు. కానీ ఇక్కడ పవర్ లో ఉంది ఎవరు? విజనరీ సిబిఎన్ గారు కదా. మన ఏపీలో సీఎం గా సిబిఎన్ గారు వచ్చాక ఒక లిక్కర్ షాప్ ప్లేస్ లో మినిమం 4 వచ్చేసాయి కాబట్టి మనకు ఆదాయం కనీసం 4 రెట్లు అంటే 27,000 కోట్లు రావాలి. కానీ వచ్చిందంతో తెలుసా? కేవలం 6,992 కోట్లు మాత్రమే. అంటే ఒక లిక్కర్ షాప్ లో మినిమం 4 లిక్కర్ షాపులు ఓపెన్ అయినా కూడా మినిమం 4 రెట్ల పెరుగుదలతో 27,000 కోట్లు రావాల్సిన చోట కనీసం 10% గ్రోత్ రేట్ తో వచ్చే 7,460 క్రోర్స్ కూడా కాదు, కేవలం 6,992 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ డబ్బులను ఎటు వెళ్ళిపోతున్నాయని చెప్పి నాకు డౌట్ ఉంటా వచ్చేది. ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో బయటపడ్డ ఈ కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ విషయం చూశాక పాపం ఈ తాగి ఎంతమంది గుట్టలుగా చనిపోయారో తెలియదు కానీ మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం అంతా ఎటు వెళ్ళిపోతుందో నాకైతే ఒక క్లారిటీ వచ్చింది. ఫ్రెండ్స్, ఇలాంటి వాటికి కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇస్తారేమో మీకు తెలుసా?